ఇక విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. వరద ప్రభావం నుంచి విజయవాడ నగరవాసులు కోలుకోవాలని ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రికి ఏర్పాట్లు చాలా బాగా చేశారని చెప్పారు. లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిచేసి భక్తులకు మెరుగైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా రెండో రోజు గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగిందండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే దుష్ట సంహారణ జరగాలని, మంచి ఇప్పుడు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేశారు. ఇంకనూ మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకి కానీ భక్తులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది. ఇక్కడ మేము చూసిన తర్వాత పార్టీకి సంబంధించి మాకైతే మంచిగా ఉంది ఏర్పాట్లు అనేది. ఇంకనూ ఏమైనా లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా సర్దిద్ది మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మరి సూచన కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా జీవితంలో స్థిరపడాలని, అలాగే ఏదైతే ఇక్కడ అమరావతి రాజధాని తలపెట్టామో ఆ రాజధాని విజయవంతంగా సాగాలని చెప్పేసి